వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు కొత్త డిఏ టేబుల్ విడుదల, భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే జూన్ 5వ తేదీన జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్లకు సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి 3 కరువు భత్యం డిఏ బకాయిలపై కూడా ప్రభుత్వం స్పందించింది. అయితే 3 డిఏలు మంజూరవుతాయని ఆశించిన ఉద్యోగులకు ప్రభుత్వం కేవలం ఒకే డిఏను ప్రకటించి కొంత ఊరటనిస్తూనే మరోవైపు నిరాశకైతే గురిచేసింది. ప్రభుత్వ నిర్ణయం ముఖ్యాంశాలు: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 3.64% డిఏను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలైతే ఇప్పుడు తెలుసుకుందాము. పెంచిన డిఏ శాతం అనేది 3.64%. పాత డిఏ 26.39 అయితే ఉండేది. కొత్తగా పెంచినటువంటి కొత్త డిఏ వచ్చేసి 30.03% అవుతుంది. అమలు తేదీ: ఈ డిఏ పెంపు జనవరి 1, 2023 నుంచి వర్తిస్తుంది. లబ్ధిదారులు ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ పెంపు వర్తిస్తుంది. చెల్లింపు విధానం ఎలా ఉంటుంది? ఈ డిఏకి సంబంధించి పెంపుదలకు సంబంధించిన బకాయిలు మరియు నగదు చెల్లింపుల ప్రక్రియను ప్రభుత్వం స్పష్టంగా వివరించింది. ముందుగా జీపీఎఫ్ ఉద్యోగులకైతే జనవరి 2023 నుంచి జూన్ 2025 వరకు 28 నెలల పెరిగిన డిఏ బకాయిల మొత్తాన్ని వారి జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. జూలై 2025 నుండి పెరిగిన డిఏను నెలవారీ జీతంతో పాటు నగదు రూపంలో చెల్లిస్తారు. అంటే ఆగస్టు 1న అందే జీతంలో ఈ పెంపు కనిపిస్తుంది. ఇకపోతే రెండవది సిపిఎస్ ఉద్యోగులకు జనవరి 2023 నుంచి జూన్ 2025 వరకు ఉన్న బకాయిల మొత్తంలో 10% వారి ప్రాన్ ఖాతాకు జమ అవుతుంది. మిగిలిన 90% బకాయిల మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాలో నగదు రూపంలో జమ చేస్తారు. వీరికి కూడా జూలై 2025 జీతం నుండి పెరిగిన డిఏ నగదు రూపంలో అందుతుంది. ఇక డిఏ పెంపుతో మీ జీతం ఎంత పెరుగుతుంది అనేది మనము ఈ యొక్క టేబుల్ ద్వారా తెలుసుకుందాము. 3.64% డిఏ పెంపు వల్ల మీ యొక్క బేసిక్ పే ఆధారంగా నెలవారీ జీతం ఎంత పెరుగుతుందనేది టేబుల్‌లో అయితే గమనించవచ్చు. తెలంగాణ న్యూ డిఏ టేబుల్ 30.03%, డిఫరెన్స్ 3.64%. 1 డిఏ రిలీజ్డ్. డిఏ టేబుల్ ఫ్రమ్ 26.39% to 30.03% with effect from January 2023. డిఏ అరియర్స్ ఇన్ 28 ఇన్‌స్టాల్‌మెంట్స్ ఫ్రమ్ జులై 2025. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, బేసిక్ పే 19,000 రూపాయలు ఉన్న వారికి కొత్త డిఏ ప్రకారంగా 5,706 రూపాయలు రావడం జరుగుతుంది. సో పాత డిఏ ప్రకారం 5,014 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది. అంటే డిఫరెన్స్ వచ్చేసి 692 రూపాయలు పెరిగిందనమాట. అలాగే ఈ యొక్క అరియర్ అమౌంట్ వచ్చేసి 20,748 రూపాయలు రావడం జరుగుతుంది. సో సిపిఎస్ ఉద్యోగులైతే వీటిని 28 ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్స్ అమౌంట్లు అంటే ప్రతి నెల జమ చేస్తారనమాట. సిపిఎస్ ఉద్యోగులకైతే 10% అనగా 69 రూపాయలు వారి యొక్క ప్రాన్ ఖాతాలో జమ అవుతుంది. సో వారికి నగదు రూపంలో 622 రూపాయలు రావడం జరుగుతుందనమాట, 90%. సో 19,000 బేసిక్ పే అయితే. సో ఈ డిఏ పెంపు మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఈ డిఏకి సంబంధించి అరియర్స్ కూడా మనకు 28 ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్స్‌లో అయితే జమ అవుతాయన్నమాట. అంటే ఎవ్రీ మంత్ ఈ యొక్క డిఏతో పాటుగా ఈ 33.64%తో పాటుగా మరొక 3.64% అంటే మనకు అరియర్స్ రూపంలో కూడా పెరుగుతుందన్నమాట. సో అంటే ఇది డబల్ అయితే అవుతుందన్నమాట ఈ అమౌంట్ 28 నెలల వరకు. సో ఇక మీ బేసిక్ పేకి దగ్గరలో ఉన్న అమౌంట్‌ని మీరైతే చూస్ చేసుకొని దాని ద్వారా మీకు ఎంత అమౌంట్ పెరగనుంది, ఎంత అమౌంట్ రానుందనేది ఈ టేబుల్‌లో అయితే చెక్ చేయగలరు ఫ్రెండ్స్. సో ఒక డిఏ మంజూరు వల్ల ఉద్యోగులకు ఒకవైపు ఊరటనిస్తూనే మరొక వైపు ఇంకా మనకు జూలై 2023, జనవరి 2024, జూలై 2024, జనవరి 2025 మరొక నెల ఉంటే
జూలై 2025 ఈ యొక్క డీఏలన్నీ గూడా ప్రకటించాల్సి ఉందనమాట. అంటే కేవలం ఒక డీఏ మాత్రమే 6 డీఏలకు గాను ఒక డీఏ మాత్రమే ఒక డీఏతో సరిపెట్టడం జరిగిందనైతే చెప్పొచ్చు. సో, ఉద్యోగులు అట్‌లీస్ట్ 3 డీఏలైనా విడుదల చేస్తారనైతే ఆశించారు. కానీ ఆశించిన స్థాయిలో అయితే ఒక డీఏ మాత్రమే రావడం జరిగింది. మరొక డీఏను మరొక 6 నెలల తర్వాత అంటే 2023 జూలై డీఏను మరో 6 నెలల తర్వాత డిసెంబర్ 2025లో విడుదల చేస్తామంటున్నారు. సో, అప్పటికి మనకు మళ్ళీ ఆహ్, జూలై 2025 డీఏ అలాగే జనవరి 2026 డీఏ గూడా ప్రకటించాల్సి ఉంటుంది. సో, మళ్ళీ సేమ్ 5 డీఏలు పెండింగ్‌లో అయితే ఉంటు ఉంటాయన్నమాట. సో, ఇప్పటిలాగే సేమ్ సిట్యుయేషన్ అనేది రిపీట్ అవుతుంది. కావున ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ పెరిగిన ఆర్థిక ధరల భారంగా ఆర్థిక భారం ఎక్కువవుతుంది కాబట్టి, ఈ డీఏలను సకాలంలో కేంద్రం ప్రకటించిన కొద్ది రోజుల తర్వాతైనా సకాలంలో డీఏలను మంజూరు చేయండి. వాటి తాలూకా అరియర్స్‌ని కూడా సకాలంలో జమ చేయండి అని జెప్పేసి ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ముక్తకంఠంతో కోరుతూ ఉన్నారు అన్నమాట. ఇకపోతే డీఏ, డీఆర్ అరియర్స్‌తో పాటు పీఆర్సీ అనేది గూడా చాలా కీలకం. ఇక ఉదాహరణకు ఒక ఉద్యోగికి బేసిక్ పే 19,000 అయితే అతనికి నెలవారీగా పెరిగే అమౌంట్ రూ. 692. సీపీఎస్ ఉద్యోగి అయితే 10% ప్రాన్ ఖాతాలో, 90% నగదు రూపంలో అందుతుంది. ప్రభుత్వం ఒక డీఏను మంజూరు చేయడం ఉద్యోగులకు ఆర్థికంగా కొంత ఊరటనిచ్చే అంశం. అయితే మొత్తం 3 డీఏలు మరియు పీఆర్సీ బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉండటంతో ఉద్యోగ సంఘాలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఈ ఒక్క డీఏ మంజూరు ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ మిగిలిన బకాయిల కోసం ఉద్యోగులు ప్రభుత్వ తదుపరి నిర్ణయం వైపుగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో, మొత్తానికైతే ప్రస్తుతానికి ఒక డీఏ ప్రకటించినా కూడా మనకు అరియర్ అమౌంట్ కూడా రావటం జరుగుతుంది. అంటే మరొక 3.64% రావడం జరుగుతుందనమాట. అలాగే మరొక 6 నెలల తర్వాత మరొక 3.64%. సో, 3.64% పెంపుతో మొత్తం డిసెంబర్ లేదా జనవరికి నాటికి 33.64% టోటల్ డీఏ అవుతుంది. యాక్చువల్‌గా ప్రెజెంట్ ఇది ఏపీలో రన్నింగ్‌లో ఉన్నటువంటి అమౌంట్ అనమాట. ఏపీలో ఇప్పుడు జూలై 2023 డీఏ అయితే నడుస్తుంది. ఇంకా తెలంగాణలో అయితే మరొక 6 నెలల తర్వాత 2023 జూలై డీఏ అయితే వస్తుందనమాట. సో, చూడొచ్చు ఈ డీఏ వల్ల దాదాపుగా ఉద్యోగులకు, పెన్షనర్స్‌కు రాష్ట్రంలోని సుమారు 3,00,000 మంది ఉద్యోగ పెన్షనర్స్‌తో పాటు వేలాది మంది పెన్షనర్స్‌కి కూడా లబ్ధి పొందనున్నారు. అధిక శాతం ఉద్యోగులు తక్కువ మరియు మధ్యస్థాయి బేసిక్ పే అంటే 30,000 నుంచి 60,000 మధ్యలో అయితే ఉంటారు. అయినప్పటికీ అందరికీ కలిపి చూస్తే ఇది ప్రభుత్వ ఖజానాపై గణనీయమైన ఆర్థిక భారాన్ని మోపుతుందనైతే తెలుస్తోంది.